నమః శివాయ. అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు దుర్గా హోమ్ టాక్స్. నేను మీ దుర్గను. ఈరోజు వీడియోలో మహాశివరాత్రి పండుగ పూజా విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మహాశివరాత్రి పండుగ పూజా విధానం సులభంగా ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. మన ఛానల్ దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ వీడియోలను చూస్తూ లైక్ చేస్తూ ప్రతిరోజు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. వీడియోను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. ఉదయమే వేకువజామునే ఇంటిని గుమ్మాన్ని శుభ్రపరచుకొని అందంగా ముగ్గులు వేసి మనము స్నానం ఆచరించి పూజ గదిని శుభ్రం చేసుకొని పూజా గదిని గోమయంతో కానీ గంగాజలంతో కానీ శుద్ధి చేసుకోవాలి. లేదా పసుపు నీళ్ళతో కూడా మనం శుద్ధి చేసుకోవచ్చు. పూజ గదిలో ఎక్కువ స్థలం ఉంటే పూజ గదిలోనే మనం చేసుకోవచ్చు. లేదా విడిగా పీఠాన్ని వేసుకొని అయినా మనము పూజను ఆచరించవచ్చు. పూజను ఆచరించే స్థలంలో ముందుగా గోమయంతో అలికి ముగ్గులు పెట్టుకొని ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీటకి ఇలా అంతా మొత్తంగా పసుపు రాసి కుంకుమతో అలంకరించుకుంటున్నాను. కుంకుమ పొట్టు, పసుపు బొట్టుతో ఇలా నిండుగా బాగా అలంకరించుకుంటున్నాను. ఇలా పూజా స్థలంలో పూజా పీఠాన్ని ఏర్పరచుకున్నాక మనం పూజకు కావలసిన దీపపు కుందెలు మొత్తం పూజకు కావలసిన సామాను శుభ్రపరచుకొని ఒక క్లాత్తో తుడిచి పెట్టుకున్నాను. ఇలా పూజకు కావలసినవన్నీ విగ్రహాలు, దేవతామూర్తులను ఇలా అన్నిటినీ శుభ్రపరచుకొని పెట్టుకున్నాను. కామాక్షమ్మ దీపం, ఇంకా విష్ణుమూర్తి, భూదేవి, శ్రీదేవి సమేత విష్ణుమూర్తిని ఇలా అందరినీ శుభ్రపరచుకొని గంధం బొట్టు, కుంకుమ బొట్టుతో అలంకరించుకున్నాను. కలశం, చెంబు, హారతి పళ్ళెం అన్నిటినీ శుభ్రపరచుకొని గంధం బొట్టు, కుంకుమ బొట్టుతో అలంకరించుకున్నాను. విష్ణుమూర్తి, భూదేవి, శ్రీదేవి సమేత విష్ణుమూర్తిని కుంకుమ బొట్టు, గంధమ బొట్టుతో అలంకరించుకుంటున్నాను. మనం పూజ చేసుకునే ముందే అన్నీ శుభ్రపరచుకొని పూజకు అంతా కూడా సిద్ధం చేసుకుంటే మనకు సులభంగా పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా పండుగ ముందే అన్నీ శుభ్రపరచుకుంటే పూజకు కావలసినవన్నీ మనము దీపపు కుందులు, స్వామి అమ్మవార్లు, దేవతామూర్తులు, విగ్రహాలు అన్నీ శుభ్రపరచుకుంటే పూజకు చాలా తేలికగా చేసుకోవచ్చు. పూజలో కామాక్షమ్మ దీపము అఖండ దీపంగా వెలిగించే కామాక్షమ్మ దీపాన్ని లేదా కొద్దిగా పెద్ద సైజు అయినా పర్వాలేదు ఆ ప్రమిదనైనా పెట్టుకొని పూజలో చక్కగా పూజ చేసుకోవచ్చు. గంధం బొట్టు, పసుపు, కుంకుమ బొట్టుతో ఇలా చక్కగా అలంకరించుకున్నాను. తర్వాత దేవతా పటాలన్నీ శుభ్రపరచుకొని గంధం బొట్టు, కుంకుమ బొట్టుతో అలంకరించుకున్నాను. పూజలో వెలిగించిన అఖండ దీపం మరుసటి రోజు కూడా వెలుగుతుంది. అలా కొంచెం పెద్దగా పెట్టుకుంటే మనము మరుసటి రోజు కూడా శివరాత్రి రోజంతా వెలుగుతూనే ఉంటుంది. మనం నిత్య పూజలో వాడే స్వామి అమ్మవార్లను, విగ్రహాలను, చిత్రపటాలను అందంగా అలంకరించి పెట్టుకున్నాను. ఈ మహాశివరాత్రి పండుగ రోజునే ఇంకా విశేషంగా విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చింది రాత్రి. ఇంకా విశేషంగా ఈరోజు మాఘపు ఆదివారం కూడా సూర్యభగవాన్ని కూడా పూజించుకున్నాను. ఇలా నిత్య పూజలో వాడే స్వామి అమ్మవార్ల విగ్రహాలు అన్నిటినీ ఇలా సిద్ధం చేసుకున్నాను.
కామాక్షమ్మ దీపాలకు కుంకుమతో అలంకరించుకున్నాను. ఇలా అందంగా అలంకరించుకున్న తర్వాత స్వామి పూజ కోసం, స్వామి అమ్మవార్ల పూజ కోసం ఇలా చామంతి పువ్వులను, గులాబీ పువ్వులను అన్నీ ఇలా సిద్ధం చేసుకొని పటాలన్నిటికీ అలంకరించుకున్నాను. ఇలా పూజలో పార్వతీ పరమేశ్వరుల శివ కుటుంబం ఇలా పెట్టుకోవాలి, లేదా శివ పార్వతుల ఫోటోనైనా పెట్టుకోవచ్చు. ఇలా మొత్తము పూజ గదిని, పటాలను అంతా ఇలా అలంకరించుకున్నాను. కామాక్షమ్మ దీపంలో ఆయిల్ వేసుకుంటున్నాను. కామాక్షమ్మ దీపానికి గంధం బొట్టు కుంకుమతో అలంకరించుకొని ఇలా దీపపు కుందల్లో ఆయిల్ వేసుకుంటున్నాను. దీపపు ప్రమిదలలో అన్నిటికీ ఆయిల్ వేసుకున్న తర్వాత 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని దీపపు కుందెలలో వేసుకుంటున్నాను. ఈ మహాశివరాత్రి పండుగ రోజు ఇంకా చివరి మాఘపు ఆదివారం కూడా వచ్చింది. అందుకని నేను సూర్యభగవాన్ని కూడా పూజించుకుంటున్నాను. ఇలా అందంగా ఎర్రటి పువ్వులతో అలంకరించుకున్నాను. ఇలా పటం ఉంటే పటానికి పువ్వులతో అలంకరించుకోవచ్చు, లేదా విగ్రహం ఉంటే విగ్రహానికైనా ఇలా అందంగా పువ్వులతో అలంకరించుకున్నాను. నా దగ్గర సూర్యభగవాన్ని విగ్రహం ఉంది, అందుకని పెట్టుకొని ఇలా పూజించుకుంటున్నాను. విగ్రహం లేకపోయినా పటానికైనా పూజ చేసుకోవచ్చు. ముందుగా ఏకహారతిని వెలిగించుకొని ఆ ఏకహారతితోనే దీపాలను వెలిగించుకుంటున్నాను. ఇలా కామాక్షమ్మ దీపాన్ని వెలిగించుకున్నాను. కామాక్షమ్మ దీపాలను ఇంకా శంకుచక్ర దీపాలను ఇటువైపున కామాక్షమ్మ దీపాన్ని వెలిగించుకున్నాను. దీపాలను వెలిగించుకున్న తర్వాత దీపం దగ్గర పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు వేసి నమస్కరించుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణే నమః అంటూ దీపానికి నమస్కరించుకోవాలి. ఇలా దీపం దగ్గర నమస్కరించుకున్న తర్వాత మనము ఏ పూజ అయినా వ్రతమైనా ముందుగా పూజించవలసినది ముందుగా గణపతి స్వామిని. గణపతి ఆరాధనతో మొదలు పెడతాం కదా. చక్కగా స్వామివారికి ఎర్రటి పుష్పాలను, అక్షింతలను సమర్పించి దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించి స్వామికి అష్టోత్తరాలతో పూజ చేసుకోవాలి. దీపం చూపించి ధూపాన్ని వేసి నమస్కరించుకోవాలి. తరువాత దీపారాధన చేసుకున్నాక షోడశోపచార పూజ కానీ లేదా పంచోపచార పూజ కానీ చేసుకోవచ్చు. స్వామికి బెల్లం ముక్క నైవేద్యంగా నివేదించాను. ముందుగా మనం నిత్య పూజ చేసుకోవాలి. నిత్య పూజ చేసుకున్న తర్వాత శివయ్యను పూజించుకుంటున్నాను. ఈరోజు మాఘపు ఆదివారం కూడా, అందుకే సూర్యభగవాన్ని పూజించుకుంటున్నాను. పంచామృతాల అభిషేకం కోసం మహాశివరాత్రి రోజున స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పంచామృతాభిషేకానికి ముందుగా ఈ విధంగా అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను. ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను. ఈ రోజున మహాశివరాత్రి రోజున గంగాజలంతో కానీ లేకపోతే శుద్ధ జలంతో కానీ అభిషేకం చేసుకుంటున్నాను. మన దగ్గర ఉంటే గంగాజలంతో చేసుకోవచ్చు, లేదా జలంతోనైనా అభిషేకం చేసుకోవచ్చు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం
తత్ప్రణమామి సదా శివలింగం. దేవమునిప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం. సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం పరిపరివేష్టితశోభితలింగం. దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనశోభితలింగం పంకజహారశోభితలింగం. సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చితసేవితలింగం భావైభక్తివివేవిచితలింగం. దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టపరోపరివేక్షితలింగం సర్వసముద్భవకారణలింగం. ఇలా స్వామివారికి లింగాష్టకం చదువుకున్నాను. మన దగ్గర గంగాజలం ఉంటే గంగాజలంతో కానీ, లేకపోతే శుద్ధ జలంతో కానీ, ఇలా మన దగ్గర మారేడు దళం ఒక్కటైనా ఉన్నా సరే ఇలా స్వామి పైన పెట్టుకొని శివయ్యను అభిషేకించుకుంటున్నాను. శివయ్యను అభిషేకం చేస్తున్నంతసేపు మనం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని స్మరించుకుంటూ అభిషేకం చేసుకున్న తర్వాత మన దగ్గర ఎక్కువ గనక మారేడు దళాలు అంటే బిల్వ దళాలు ఉంటే గనక మనము స్వామివారికి అష్టోత్తరం చదువుకుంటూ ఇలా అర్చన చేసుకోవచ్చు. అష్టోత్తరాలు చదవలేకపోయినా స్వామివారి 8 నామాలు చదువుతూ అర్చన చేసుకోవచ్చు. ఓం భవాయ దేవాయ నమః, ఓం సర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః అంటూ స్వామి వారి నామాలు చదువుతూ బిల్వతలాలతో కానీ పుష్పాలతో కానీ మనం స్వామి దగ్గర ఒక్కొక్కటి పెడుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటిగా పెడుతూ స్వామివారికి అర్చన చేసుకున్నాను. ఈరోజు మహాశివరాత్రి రోజున ఇంకా విశేషంగా శ్రవణ నక్షత్రం కూడా కలిసి వచ్చింది. అందుకే విష్ణుమూర్తిని కూడా పూజించుకున్నాను. మహాశివరాత్రి రోజునే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించే అతి పవిత్రమైన పుణ్యకరమైన రోజు కాబట్టి ఈరోజు మహాశివరాత్రి అందరం కూడా అభిషేకం చేసి ఉపవాసం జాగరణ చేస్తుంటాము. ఈ మహాశివరాత్రి 2026వ సంవత్సరం 15వ తేదీన ఈరోజు ఇంకా విశేషంగా 4వ మాఘపు ఆదివారం కూడా వచ్చింది. చతుర్దశి తిథి అనేది ఫిబ్రవరి 15 ఆదివారం సాయంత్రం 4:37 మొదలై 16వ తేదీ సాయంత్రం 5:26 వరకు ఉంది. 15వ తేదీ కూడా చతుర్దశి తిథి ఉంది కాబట్టి ఆ రోజున మనం మహాశివరాత్రి జరుపుకుంటాం. లింగోద్భవ సమయం ఉంటుంది. ఆ సమయంలో పూజ అనేది స్వామివారికి తప్పనిసరిగా చేయాలి అని పురాణాలు చెప్తున్నాయి. స్వామివారు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజుగా చెప్తారు కాబట్టి శివలింగానికి అభిషేకం చేయడం అనేది ఈ మహాశివరాత్రి రోజున మహా విశేషంగా అభిషేకం చేసుకుంటాము.
మహాశివరాత్రి 2026వ సంవత్సరం లింగోద్భవ సమయము నిశితకాల పూజా సమయము వచ్చేసి ఫిబ్రవరి 15 రాత్రి 11 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 56 నిమిషాల వరకు. లింగోద్భవ సమయంలోనే నిశితకాల పూజ సమయం అంటారు. ఈ సమయంలో స్వామివారికి తప్పనిసరిగా అభిషేకం చేసుకోవాలి. ఆ సమయంలోనే స్వామివారు లింగాకారంలో ఆవిర్భవించిన సమయం కూడా. లింగానికి ఆ సమయంలో అభిషేకం చేస్తే చాలా మంచిది, సకల శుభదాయకం, సకల సంపదలు కలుగుతాయి అంటారు. అందుకని ఈ మహాశివరాత్రి రోజున స్వామివారికి అభిషేకం చేసుకొని జాగరణ ఉపవాసం ఉంటే చాలా మంచిది. స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి ధూపాన్ని చూపించి ధూపదీప నైవేద్యాలతో ఇలా పూజించుకున్నాను. ధూపాన్ని స్వామికి ఇచ్చిన తర్వాత ఇల్లంతా ధూపాన్ని వేసుకుంటే చాలా మంచిది. అందరం మనం ఈ మహాశివరాత్రి పండుగను జరుపుకొని ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇలా అఖండ దీపం మరుసటి రోజు కూడా ఇలానే వెలుగుతూ ఉంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.